అందరికీ నమస్కారం. ఈరోజు కర్కాటక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. నమస్కారం. కర్కాటక రాశివారందరికీ ఈ శుభదినాన స్వాగతం. ఈరోజు మీ జీవితంలో ఎలాంటి మలుపులు రాబోతున్నాయి, ఏ రంగాలలో మీరు అద్భుతమైన ఫలితాలను అందుకోబోతున్నారు, ఎలాంటి సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలో వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి దుర్గమ్మ కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. కామెంట్లో దుర్గమ్మ అని టైప్ చెయ్యండి. ఈ రోజు కర్కాటక రాశివారికి కొన్ని అద్భుతమైన అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. మీరు మీ మనసులో ఎప్పటినుంచో దాగి ఉన్న కలలన్నిటినీ సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తారు. మీ అంతర్గత శక్తి, మీ సహజమైన సంకల్పం మీకు గొప్ప బలాన్ని ఇస్తాయి. కుటుంబం పట్ల మీకున్న అపారమైన ప్రేమ, ఆప్యాయత ఈరోజు మరింత బలపడుతుంది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. మీ కుటుంబ సభ్యుల మద్దతు, వారి ఆశీర్వాదం మీ అన్ని పనులలో విజయాన్ని అందిస్తుంది. ఇక ఈ రోజు మీ వ్యక్తిత్వం మరింత ప్రకాశవంతంగా మారుతుంది. మీలోని దయ, కరుణ, ఇతరులకు సహాయం చెయ్యాలనే తపన చాలా మందిని మీ వైపు ఆకర్షిస్తాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ మీ వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. అది మీకు ప్రత్యేకమైన గుర్తింపును తెస్తుంది. కొందరు మీ స్నేహితుల విషయానికి వస్తే ఈ రోజు మీరు పాత స్నేహితులతో తిరిగి కలుసుకునే అవకాశముంది. వారితో కలిసి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆనందంగా గడుపుతారు. కొత్త స్నేహాలు కూడా ఏర్పడతాయి. అవి భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే కొత్తగా పరిచయమైన వారి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ ఆర్థికం గురించి ఆలోచిస్తే ఈ రోజు మీరు అనూహ్యమైన ధనలాభాన్ని పొందే అవకాశముంది. గతంలో మీరు చేసిన పెట్టుబడులు ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తాయి. కొన్ని విలువైన ఆస్తి కొనుగోలు లేదా అమ్మకం విషయంలో లాభాలు పొందుతారు. అయితే ఆర్థిక విషయాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మీ కెరీర్ విషయానికి వస్తే ఇది మీరు కలలు కన్న అవకాశాలను అందిస్తుంది. మీరు చేస్తున్న పనిలో కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశముంది. అవి మీ ప్రతిభను, నైపుణ్యాలను ప్రదర్శించటానికి మంచి వేదిక అవుతాయి. మీ పై అధికారులు మీ పనితీరును గుర్తించి ప్రశంసిస్తారు. ఆఫీస్ వాతావరణం ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. మీరు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు సాగుతారు. మీ నాయకత్వ లక్షణాలు, మీ ప్రణాళికాబద్ధమైన విధానం అందరినీ ఆకర్షిస్తాయి. ఇక మీలో దాగి ఉన్న సృజనాత్మకత ఈ రోజు కొత్త పుంతలు తొక్కుతుంది. మీరు కళలు, సంగీతం, రచన వంటి రంగాలలో ఉంటే మీ ఆలోచనలు, మీ ఊహలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. మీ సృజనాత్మకత తగిన గుర్తింపు లభిస్తుంది. అలాగే వ్యక్తిగత అభివృద్ధికి ఈ రోజు చాలా అనుకూలం. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది సరైన సమయం. ఆన్లైన్ కోర్సులు లేదా వర్క్షాపులలో చేరడం వల్ల మీ జ్ఞానం పెరుగుతుంది. విద్యార్థులకు ఈ రోజు చాలా మంచిది. మీరు కష్టపడి చదివిన దానికి తగిన ఫలితాలు లభిస్తాయి. పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారు. ఉన్నత విద్యకోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త అందుతుంది. మీ చదువులో మీరు ఎదుర్కొంటున్న చిన్న చిన్న అడ్డంకులు తొలగిపోతాయి. దాంపత్యం విషయానికి వస్తే ఈరోజు మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. మీరు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. ప్రేమ, ఆప్యాయతతో కూడిన వాతావరణం ఉంటుంది. కలిసి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రేమ సంబంధాలలో ఉన్న వారికి ఈరోజు మరింత రొమాంటిక్గా ఉంటుంది. మీ భాగస్వామితో కలిసి జ్ఞాపకాలను పంచుకుంటారు. మీ బంధాన్ని మరింత బలపరుచుకుంటారు. వివాహ ప్రతిపాదనలు ముందుకు సాగుతాయి. మీ ఆరోగ్యం గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఈ రోజు మీరు మంచి ఆరోగ్యాన్ని ఆనందిస్తారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా త్వరగా తగ్గిపోతాయి. రోజు వ్యాయామం చెయ్యడం, పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు. పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం.
సామాజిక గౌరవం ఈరోజు మీకు పెరుగుతుంది. మీరు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. మీరు చేసే పనులకు, మీ ఆలోచనలకు గుర్తింపు లభిస్తుంది. సామాజిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు చాలా ప్రశాంతతను ఇస్తుంది. ధ్యానం, పూజలు చేయడం ద్వారా మీ మనస్సుకు శాంతి లభిస్తుంది. దైవ దర్శనం చేసుకునే అవకాశం ఉంది. మీలోని ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మీరు వ్యవహారిక నైపుణ్యాలను ఈరోజు చాలా బాగా ప్రదర్శిస్తారు. క్లిష్టమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కరించగలరు. మీ మాట తీరు, మీ సంభాషణ నైపుణ్యాలు చాలా మందిని ఆకట్టుకుంటాయి. ఇది మీ కెరియర్కు బాగా ఉపయోగపడుతుంది. చట్టపరమైన సమస్యలు ఏమైనా ఉంటే వాటికి ఈరోజు పరిష్కారం లభించే అవకాశం ఉంది. న్యాయవాదులు లేదా నిపుణులతో సంప్రదించడం ద్వారా మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. మీరు సుదీర్ఘంగా ఎదుర్కొంటున్న సమస్యలకు ముగింపు లభిస్తుంది. అధికారులు ఈరోజు మీకు సహకరిస్తారు. మీరు ప్రభుత్వ సంబంధిత పనులు ఏమైనా పూర్తి చేయాల్సి వస్తే అవి సులభంగా నెరవేరుతాయి. వారి సహకారం మీకు చాలా ఉపశమనాన్ని కలిగిస్తుంది. మీలో ప్రేరణ, కొత్త ఆలోచనలు ఈరోజు ఉప్పొంగుతాయి. ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి లేదా మీ లక్ష్యాలను సాధించడానికి ఇది సరైన సమయం. మీలోని అంతర్గత శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. క్రీడలు, వ్యాయామాలలో పాల్గొనేవారికి ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. క్రీడా పోటీలలో విజయం సాధిస్తారు. శారీరక శ్రమ చేయడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ఉల్లాసం లభిస్తుంది. కొన్ని గొడవలు లేదా అపార్థాలు గతంలో ఉంటే ఈరోజు వాటిని పరిష్కరించుకోవడానికి మంచి సమయం. ఓపెన్ కమ్యూనికేషన్ ద్వారా సమస్యలను తొలగించుకోవచ్చు. క్షమాపణ అడగడానికి లేదా క్షమించడానికి ఇది సరైన రోజు. మీరు ఈరోజు కొన్ని కార్యక్రమాలు లేదా సమావేశాలలో పాల్గొంటారు. అవి మీకు కొత్త అవకాశాలను, పరిచయాలను అందిస్తాయి. వృత్తిపరమైన సమావేశాలలో మీ అభిప్రాయాలు, ఆలోచనలు ప్రశంసించబడతాయి. అలాగే మీలో ధైర్యం పెరుగుతుంది. గతంలో మీరు భయపడిన విషయాలను ఈరోజు ధైర్యంగా ఎదుర్కొంటారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది మీకు గొప్ప విజయాన్ని అందిస్తుంది. ఈ రోజు మీరు నమ్మకం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరినీ గుడ్డిగా నమ్మవద్దు. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో లేదా కొత్త ఒప్పందాలలో నమ్మకాన్ని పెట్టుకునే ముందు క్షుణ్ణంగా పరిశీలించండి. మీ మనోభావాలు ఈరోజు చాలా సున్నితంగా ఉంటాయి. చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా స్పందించే అవకాశం ఉంది. మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. ధ్యానం లేదా ప్రశాంత వాతావరణంలో గడపడం మంచిది. కొత్తగా ఇంటి సంస్కరణలు లేదా మరమ్మతులు చెయ్యాలని ఆలోచిస్తున్న వారికి ఈరోజు అనుకూలమైనది. ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి, కొత్త వస్తువులను కొనుగోలు చెయ్యడానికి ఇది మంచి సమయం. మీ ఇల్లు మరింత సౌకర్యవంతంగా మారుతుంది. గత ఫలితాలు గురించి ఆలోచిస్తే మీరు గతంలో చేసిన కృషికి ఇప్పుడు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ గత అనుభవాలు మీకు పాఠాలు నేర్పి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడతాయి. అవి మీ భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేస్తాయి. సంక్షేమం విషయానికి వస్తే మీరు ఈరోజు మీ కుటుంబం, స్నేహితుల సంక్షేమం గురించి ఆలోచిస్తారు. వారికి సహాయం చేయడానికి ముందుకు వస్తారు. మీ దాతృత్వం మీకు మంచి పేరును, ఆత్మసంతృప్తిని ఇస్తుంది. మీ సంకల్పం ఈరోజు చాలా బలంగా ఉంటుంది. మీరు ఏ కార్యాన్ని తలపెట్టినా దానిని పూర్తి చేసే వరకు విశ్రమించరు. మీ దృఢ సంకల్పం మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. కొత్త నెట్వర్కింగ్ అవకాశాలు ఈరోజు తలుపు తడతాయి. కొత్త వ్యక్తులను కలుసుకోవడం, పరిచయాలు పెంచుకోవడం ద్వారా మీ వృత్తి జీవితానికి ప్రయోజనం చేకూరుతుంది. ఈ పరిచయాలు భవిష్యత్తులో మీకు సహాయపడతాయి. పర్యటనలు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార పర్యటనలు లాభదాయకంగా ఉంటాయి. వ్యక్తిగత పర్యటనలు ఆనందాన్నిస్తాయి. కొత్త ప్రదేశాలను సందర్శించడం ద్వారా మానసిక ఉల్లాసం పొందుతారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక యాత్రలు ఈరోజు మీకు చాలా ప్రశాంతతను అందిస్తాయి. ఏదైనా పుణ్యక్షేత్రం సందర్శించడం లేదా ప్రార్థనా స్థలానికి వెళ్లడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత, దైవచింతన కలుగుతాయి. మీరు ఏ రంగంలో ఉన్నా ప్రతిభా అభివృద్ధికి ఈరోజు చాలా అనుకూలం. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి, మీలోని ప్రతిభను వెలికితీయడానికి ఇది సరైన సమయం. వర్క్షాప్లు, వెబినార్లలో పాల్గొనడం వల్ల మీ జ్ఞానం పెరుగుతుంది. సామాజిక సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి. స్నేహితులు, బంధువులతో కలిసి సరదాగా గడుపుతారు. పార్టీలు, వేడుకలలో పాల్గొనే అవకాశం ఉంది. ఇది మీకు ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది.
తప్పు జరగకుండా జాగ్రత్త పడే రోజు ఇది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి విషయాన్ని 1-2 సార్లు ఆలోచించి ముందుకు సాగండి. చిన్న పొరపాట్లు కూడా పెద్ద సమస్యలకు దారితీయవద్దు. సంస్కృతి సంప్రదాయాలకు మీరు ఈరోజు ప్రాముఖ్యత ఇస్తారు. పండుగలు శుభకార్యాలలో పాల్గొంటారు. మీ సాంస్కృతిక విలువలను పాటించడం ద్వారా మీకు మానసిక సంతృప్తి లభిస్తుంది. కళలు సంగీతం పట్ల ఆసక్తి ఈరోజు పెరుగుతుంది. మీరు కళాత్మక రంగంలో ఉంటే మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త కళారూపాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. శుభకార్యాలు ఈరోజు జరిగే అవకాశముంది. ఇంట్లో వివాహాలు, గృహప్రవేశాలు లేదా ఇతర శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి. శుభవార్తలు అందుకుంటారు. మీ ఆనందం ఈరోజు రెట్టింపవుతుంది. చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సంతోషాన్ని వెతుక్కుంటారు. మానసిక ఆనందం, ప్రశాంతత మీకు లభిస్తాయి. మొత్తంగా కర్కాటక రాశివారికి ఈరోజు చాలా సానుకూలంగా ఉంటుంది. నమ్మకంతో, ధైర్యంతో ముందుకు సాగండి. విజయం మీదే. మీలోని మంచి లక్షణాలు, మీ కుటుంబ బలం మీకు అండగా నిలుస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీ అదృష్ట రంగు తెలుపు. ఈరోజు కర్కాటక రాశివారికి పరిహారం: శివాలయాన్ని సందర్శించి శివలింగానికి పాలు, బిల్వదళాలతో అభిషేకం చెయ్యండి. ఇది మీ మనసులోని ఆందోళనలను తొలగించి శాంతిని ప్రసాదిస్తుంది. అలాగే పేదలకు ఆహారం దానం చెయ్యడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. ఈరోజు జపించవలసిన మంత్రం ఓం చంద్రాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మీ అంతర్గత శాంతి పెరుగుతుంది. మీ కోరికలు నెరవేరుతాయి. ఈరోజు మీకు అంతా మంచి జరగాలని ఆశిస్తున్నాము. శుభం భూయాత్. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.